సురేష్ గారు, శ్రీరామ్ గారు దాని గురించి వివరంగా బాగా నీట్ గా చెప్పడం అయితే చెప్పినారు. నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం 29 గ్రామాలకు సంబంధించి ఆయన ఒక 5 ఎకరాల భూమితో పాటు ఇల్లు కట్టుకోవడంతో పాటు 25,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ సేకరించి పెట్టుకున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో శాశ్వతంగా డెవలప్ కావడంతో పాటు శాశ్వతంగా వీళ్ళ పరిధిలోనే ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఖర్చు పెట్టుకుంటూ ఇంకొక 50 సంవత్సరాలైనా పూర్తి రాజధాని పూర్తి కాకుండా ఉండాలనే ఆలోచనలో భాగంగా కేవలం 1,00,000 మంది జనాభా ఉండే ప్రాంతంలోనే రాజధాని అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇల్లు పోతుంటే అలా బాగుండదయ్యా. దాదాపు 45 లక్షల మంది జనాభా ఉన్నారు. 110 కిలోమీటర్లు ఉంది. విజయవాడ నుండి గుంటూరు వరకు, మచిలీపట్నం నుండి గుంటూరు వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడక్కడ ఇలాంటి బిల్డింగ్లు అక్కడక్కడ ఒకటి కడితే మొత్తం రాజధాని కింద కనపడుతుంది. బ్రహ్మాండమైనటువంటి సిటీ లాగా మనకి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానులు పోల్చుకున్నప్పుడు మనకు కూడా మంచి రాజధాని అనిపిస్తుంది. ఇలాంటి జనం లేని రాజధాని కట్టుకుంటే జనానికి కొందరికే కావాల్సినటువంటి రాజధాని లాగా ఉంటుంది, అందరికీ కావాల్సిన రాజధాని లాగా ఉంటే బాగుంటుంది. ఇది మీరు మాత్రమే మీకు సంబంధించిన 29 గ్రామాలతో పాటు మీకు సంబంధించినటువంటి 25,000 ఎకరాలు మీరు సేకరించినటువంటి భూమితో మీరు డెవలప్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది శాశ్వతంగా డెవలప్ కాదు. దీనికి లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి వద్దు. కేవలం రాష్ట్రం బాగుండాలంటే ఇలాంటి ఆలోచన చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి సిఆర్డీఏలో ఉన్నటువంటి జిల్లాలని కలిపి చేయమన్నారు తప్ప ఆయన వ్యక్తిగతంగా పులివెందులకు లేక తాడేపల్లి ఆయన ఇడపలపైకి చేయాలని చెప్పలేదు కదా. అలాంటప్పుడు మీరు ఆయన సలహా తీసుకొని చేస్తే తప్పేముంది? మీరు బయట సలహా తీసుకోరు, ప్రతిపక్ష సలహా తీసుకోరు, మేధావులతో సలహా తీసుకోరు, మీ అంతటా మీరే నిర్ణయించుకుంటారు. శ్రీకృష్ణ కమిటీ వద్దని చెప్పిన ప్రాంతంలోనే మీరే ఎంచుకొని మీరే కట్టుకుంటే పోవాలనే ఆలోచనలో మీరు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయాలనే ఆలోచనలో పడ్డారు. రైట్. అవన్నీ దాటేశారు సార్, మీరు కూడా దాటేశారు. మీకు ఇంకా లేదు, ఎందుకంటే మీరు దానికి ఒప్పుకున్నారు. అమరావతికి జై అన్నారు, మీరు అమరావతికి జై అన్నారు. అప్పటికి శ్రీకృష్ణ కమిటీలు మీకు గుర్తు లేదు. మీరు అక్కడే ఇల్లు కట్టుకుంటానన్నారు, అక్కడే ఉంటదన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం అందుకని టైం ఎక్కువ లేదు. అందు గురించే ఒక్క నిమిషం సార్, మీ హెల్ప్ కోరి వచ్చిన అక్కడ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ సానుభూతి పరులుగా చెప్పబడేటటువంటి 28 మంది రైతులు వస్తేనే మీ జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన మాటలకి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు వరుసగా తీసుకెళ్లేసి భూములు ఇచ్చేస్తున్నారండి. ఏంది అమరావతి ఆపేస్తాను మావిగన్నే ముద్దు అనేసరికి ఓరి బాపురే. ఒక నిమిషం ఆగండి. మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఎకరం 6,000. ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి, టైం ఎక్కువ లేదు. 1.5-2 కోట్లు ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ అమరావతి ఊపందుకున్న తర్వాత 6 నుంచి 8 కోట్లు అయితే మళ్ళీ ఈయన వచ్చేసేసి ఆపేస్తానంటే ఇది మళ్ళీ ఎక్కడ పప్పు బెల్లానికి అమ్ముకోవాల్సి వస్తుందా అని చెప్పి భయపడిపోయి మీ పార్టీ అధినేతను కలిసిన తర్వాత జరిగిన పరిణామాలు. కాబట్టి ఏంటంటే ఒక క్లారిటీ ఉండాలి, అప్పుడే సలహాలు తీసుకుంటారు. సార్ బాజీ గారు.